ఫ్రెండ్స్ మన కన్మర్ రైల్వే డెవలప్మెంట్స్ గురించి వీడియో చేశాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసావరం. మనం కన్మర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. కన్మర్ రైల్వే స్టేషన్లో ఏం డెవలప్మెంట్ జరుగుతున్నాయి, ఎక్కడ వరకు పనులు వచ్చాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చూపెట్టబోతున్నాను. సో ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసావరం. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. మన కరీంనగర్లో ఉన్న సెకండ్ రైల్వే గేట్, మన కరీంనగర్ టువర్డ్స్ నిజామాబాద్ రోడ్ ఉన్న రైల్వే గేట్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉన్నది. ఇటైతే రైల్వే స్టేషన్, ఇటైతే నిజామాబాద్ రోడ్ అనమాట. ఇటు వచ్చేసి రెడ్డి ఫంక్షన్ హాల్, అటైతే అటు సరిగ్గా తీగలూటపల్లి వెళ్తుంది. ఇది మన రైల్వే గేట్. ఎప్పుడు బిజీగా ఉంటుంది అనమాట. ఈ లైన్ కూడా గేట్ పడితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. డైరెక్ట్ రెడ్డి ఫంక్షన్ నుంచి వస్తుంది అండ్ ఇటు డైరెక్ట్ తీగలూటపల్లికి వెళ్తుంది. అక్కడికి మన కరీంనగర్ రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ అయితే ఇక్కడ వరకు వచ్చేసారు కదా, పిల్లర్లు వేస్తున్నాయి పైన అంతా. మనకి ఇది వచ్చేసి రైల్వే గేట్. అక్కడ ఈ వర్క్స్ అయితే ఇక్కడ వరకు జరిగినాయి. ఫుల్ ట్రాఫిక్ ఇటు సైడ్ కూడా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చానమాట. ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత వర్క్స్ అయితే చూసుకుంటే కంపారిజన్ చూసుకుంటే కొంచెం స్లో అయితే నడుస్తున్నాయి. ఇదైతే మనకు రైల్వే స్టేషన్ వెళ్ళే దారి, ఇది దారి అండ్ ఇది రైల్వే గేట్ దగ్గరకు వచ్చాను. మళ్ళీ దీని అవతల కూడా మనకి అపోలో హాస్పిటల్ సైడ్ పిల్లర్. సో ఇది టువర్డ్స్ ఇటు సైడ్ అయితే ట్రాక్స్ కొత్త అయినాయి. ఇటేమో నిజామాబాద్ రోడ్ ముందట. అది ఇక్కడ నుంచి అయితే మన సెకండ్ సైడ్ అనమాట, సెకండ్ ప్లాట్ఫామ్ ఇవతల సైడ్ వెళ్ళే దారి. ఇక్కడ కొంచెం వర్క్స్ అయినా చూద్దాం. మనకి ఇది కొత్తగా వేసిన లైన్ అనమాట. ఈ కనెక్టివిటీ ఇంతకుముందు ఇక్కడ సీసీ రోడ్ ఉంది, ఇదంతా కనెక్ట్ చేసి అటు నుంచి కొత్త వేసిన లైన్ దీన్ని కనెక్ట్ చేశారు. 1 2 3 4 5 6 లైన్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ జంక్షన్స్ అన్నీ కూడా ఇలా చేశారనమాట. అంతా కూడా న్యూ ఎలక్ట్రిఫికేషన్ లైన్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసిన ఎలక్ట్రిషియన్ లైన్ ఇవంతా. ప్లస్ కొత్త ట్రాక్స్ ఇటు సైడ్ వేసిన అన్ని కూడా కొత్త ట్రాక్లే. అవతల మాత్రం మనకు ఓన్లీ అక్కడ 3 ట్రాక్స్ ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత సింగిల్ ట్రాక్ ఉండేది. ఇట్లా వచ్చాము. ఇటు కూడా మనకు మొత్తం కూడా రైల్వే స్టేషన్ డిఫరెంట్ కంప్లీట్ అయిపోతుంది. టువర్డ్స్ నిజామాబాద్ రోడ్లో ఇక్కడ అన్ని జంక్షన్గా ఈ లైన్లన్నీ వచ్చి కలిసి ఒక ప్లేస్లో కలుస్తాయి అనమాట. ఇవన్నీ ఫార్మేషన్ అయిపోయింది ఆల్రెడీ. మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ అయింది, సెకండ్ ప్లాట్ఫామ్ అయింది, థర్డ్ ప్లాట్ఫామ్ అయింది. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్లో 4th 5th ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంకా. సో ఇదైతే మనకి కరీంనగర్ రిలేషన్ ప్రస్తుత పరిస్థితి. ఇంకా వర్క్స్ అయితే నడుస్తున్నాయి చూసారు కదా. మున్పేమో ఇక్కడ నుంచి మనకు క్రాస్ అయ్యేవాళ్ళం, మీ లైన్ లేకపోయేది. ఒకటి సింగిల్ లైన్ ఉండే. ఇప్పుడు నేను 1 2 3 అని 3 ట్రాక్ల మీకు దాటి అటు పోవాలి రైల్వేషన్కి వెళ్ళాలంటే. ఇప్పుడు చూసారా వర్క్స్ అన్ని ఎలా నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి రైల్వే గేట్ వరకు ఇవన్నీ కొత్త వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. టువర్డ్స్ రైల్వే గేట్ దిక్కు వెళ్తున్నాను అనమాట. ఇది మునుపు రైల్వే గేట్ దగ్గర దాకా సింగిల్ ట్రాక్, ఇప్పుడు రైల్వే గేట్ దాకా ఆల్మోస్ట్ ఒక 3 ట్రాక్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మన రైల్వే గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఇది మెయిన్ రోడ్ ముందు భాగం. టువర్డ్స్ రైల్వే స్టేషన్ దిక్కు వెళ్తున్నాము. వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు చూసారు కదా. మన రైల్వే స్టేషన్కి వస్తుండగా కూడా ఈ సైడ్ మొత్తం కూడా కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మనకు ప్రొక్లైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఏరియా మొత్తం కూడా మనకు కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అప్ టు రైల్వే స్టేషన్ వరకు ఇది. సో ఇటు నుండి నేను లోపలికి వెళ్తున్నాను రైల్వే స్టేషన్కి. మనకి ఇక్కడ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే చూద్దాం. సో మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఇది 1కి వచ్చాం ప్రజెంట్ అయితే. కరీంనగర్ రైల్వే ప్లాట్ఫామ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 9:14 అవుతుంది. మనకి ఈ టైంలో అయితే ట్రైన్స్ ఏముండవు. సో క్లియర్గా అయితే మనం చూసుకోవచ్చు సెకండ్ ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్లీ వర్క్ అయిపోయింది. ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ కూడా వేసేసారు ఆల్రెడీ. దాని మీకు ఇంజన్స్ నడుస్తున్నాయి. ఇక్కడ మనకు 3 ట్రాక్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లాట్ఫామ్ మీద మనకు ప్రజెంట్ గూడ్స్ ట్రైన్ అయితే ఉంది చూసొచ్చు. ఇది మనకి థర్డ్ ప్లాట్ఫామ్ అనమాట. దాని మీద కూడా ఎలక్ట్రికల్ లైన్ అంది క్లియర్గా ఉంది. అండ్ మన రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఇది. మనకు ఈరోజు మండే కనుక జనరల్గా మనకు రెగ్యులర్ వచ్చే కరీంనగర్ కాచిగూడ ఆ ట్రైన్స్ ప్లస్ కరీంనగర్ టు సిర్పూర్ కాగజ్నగర్ ట్రైన్లు ఇవి మాత్రమే నడుస్తాయి. వేరే ట్రైన్లు అయితే మనకు తిరుపతి దాదాపు ఇవన్నీ అయితే ఏమైతే నడవు. సో ప్రజెంట్ అయితే కొంత కనిపిస్తున్నారు. ఎవరు ఏంటైతే మనకు తెలియదు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అటు సైడ్ చూద్దాం ఏం వర్క్స్ జరిగింది. రైల్వే స్టేషన్ ముంగట ఏం వర్క్స్ నడుస్తున్నాయని చూద్దాము. సో లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్. సో చూసారా మనకు రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. ఇది మధ్యది పాతది, అది కొత్తది. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ బయట ఆవరణం ఎలా కనిపిస్తుంది చూసారు కదా. అది కొత్త బిల్డింగ్, ఇది మధ్యలో పాత బిల్డింగ్. దీని తర్వాత లేటెస్ట్ కట్టిన ఎంట్రన్స్ బిల్డింగ్. ఇక్కడ నుంచి వెళ్ళడం ఇంకా
మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే మరి భారీగా కనిపిస్తుంది చూస్తారు కదా, భారీ హెవీ ఎంట్రన్స్ తో కనిపిస్తుంది. పెద్దగా లుక్ ముందుకు రాగానే ఒక పెద్ద ఏదో ఇళ్ళ పోయినట్టు కనిపించేలాగా కనిపిస్తుంది బిల్డింగ్ అయితే ఎంట్రన్స్. సో రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం మనం ప్రజెంట్ అయితే. ఇక్కడ నుంచి ఇదే మన పాత ఎంట్రన్స్ నుంచి ప్రజెంట్ వెళ్తున్నాను. టైం 9:21. రైల్వే స్టేషన్ అయితే మొత్తం ప్రశాంతంగా ఉన్నది. మార్నింగ్ ఇక్కడ క్యాటరింగ్ స్టాల్ అయితే వర్కర్స్ తో బిజీ ఉందన్నమాట. ప్యాసింజర్ అయితే ఎవరు లేరు ఇక్కడ. ఎక్కడేం లేకుండా నీట్గా తీసేస్తున్నారు మొత్తం. మన ఎంట్రన్స్ రైల్వే స్టేషన్ లోపల భాగం చూసారు కదా, ఈ విధంగా అయింది. ఇది మన అవతల సెకండ్ ప్లాట్ఫామ్ది. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంట్రన్స్ భాగం ఇది. ఇక మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ర్యాంప్ అన్ని ప్లేసెస్ అయితే యథావిధిగానైతే స్లాబ్స్ వరకు వచ్చాయి. ఇంకైతే మొత్తం కాలేదు వర్క్. అధికారుల విశ్రాంతి గృహం ముందట ప్రజెంట్ వర్క్స్ ఇవి. ఇక్కడ మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన ప్లేస్ పిల్లర్స్ ఇక్కడ అక్కడ. ఇవి మొత్తం కూడా ఇవి రెడీగా ఉన్నాయి, అంటే పిల్లర్స్ వేసి పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి. మనం ఫస్ట్ ప్లాట్ఫామ్, మధ్యలో మిడిల్ ట్రాక్, సెకండ్ వచ్చేసి మనకి సెకండ్ ప్లాట్ఫామ్. ఇది న్యూగా ఓపెన్ అయిన ట్రాక్ అనమాట ఇది. సో టోటల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ ట్రైన్ కూడా వెళ్తున్నాయి సెకండ్ ప్లాట్ఫామ్కి. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్స్ ఇలా ఉన్నాయి అనమాట పిల్లర్స్. ఇది సెకండ్ ప్లాట్ఫామ్. దీని అవతల ఆల్రెడీ ట్రాక్ ఉంది కదా, అది థర్డ్ ప్లాట్ఫామ్ అనమాట. లిఫ్ట్కి సంబంధించిన ఇక్కడ చూసారా, ఈ ప్లేస్లో లిఫ్ట్ వస్తుంది, ర్యాంపు, లిఫ్ట్ ఇవన్నీ. సో మేజర్గా అంటే వర్క్స్ జరుగుతున్న వర్క్సే కనుక కొత్తగా చూపెట్టేది ఏం లేదు కనుక ఎక్కువ శాతం మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువ చేయట్లేదు. సో ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటా చూడకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీని తర్వాత మొత్తం మనకు 6 ట్రాక్స్ ఉంటాయండి. మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి థర్డ్ ప్లాట్ఫామ్ మీద, అదొక 4, అవతల 5, 6 ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు, చెప్పలేము. సో థర్డ్ ప్లాట్ఫామ్ దగ్గర సిగ్నలింగ్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఇదొకటి మొత్తం ఫార్మేషన్ అయిపోతే మనకి రైల్వే స్టేషన్ అది అప్పుడు సుందరంగా అనిపిస్తుంది, అత్యాధునికంగా కనిపిస్తుంది అనమాట. నేను అక్కడి నుంచి మొదలు పెడితే చూసారా రైల్వే స్టేషన్ అంతా కూడా ఎంత నీట్గా ఉంచారో. మీరు ఎంత చింత పడేసినా కూడా మొత్తం నీట్గా చేసి పెడుతున్నారు రైల్వే స్టేషన్ అయితే. వీళ్ళంతా రైల్వే స్టేషన్ మొత్తం నీట్గా చేస్తున్నారు వీళ్ళు, రోజు ఎంత కష్టపడుతున్నారు చూడండి. న్యూ బిల్డింగ్ ఎంట్రన్స్ చూసారు కదా, రైల్వేలో ఇనుప ఉదాంతం చేశారు. ఇది ఓపెనింగ్ అయింది, ఓపెనింగ్ చేశారు బిల్డింగ్. ప్రజెంట్ పాత బోర్డే ఉంది ఇక్కడ, కొత్త ట్రైన్స్ అయితే ఏం లేవు. రైల్వే రక్షక దళము. మనకి వెనకాల లారీ ఉంది కదా, అలా పాత రైల్వే ట్రాక్స్ అన్ని కూడా షిఫ్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇంకా మనకి అపోలో సైడ్ రైల్వే బ్రిడ్జ్ వర్క్ చూసారు కదా, పిల్లర్స్ ఇక్కడ వరకు అయ్యాయి. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో నెక్స్ట్ వీడియో బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాదం.